Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 సో హిట్లర్ ఇప్పటికి ఇంట్లో ఎప్పుడన్నా వేసినప్పుడు కూడా ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తారు అనమాట. వారానికి ఒకసారి కాదండి, వారానికి ఒకసారి హిట్లర్, వారానికి ఒకసారి కలిసి ఉందని రా, వారానికి ఒకసారి జయం మనదేరా టెలికా ఇదవుతూనే ఉంటుంది. అట్లా ఉండబట్టే మిమ్మల్ని మర్చిపోలేదు. బట్ ఆ టైంలో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక అన్న చెల్లెల మీద చూపించే ప్రేమ కావచ్చు, లేకపోతే ఒక ప్రొటెక్షన్ ఉంటది కదా, ఒక అంటే సిస్టర్స్ కి ఇచ్చే ప్రొటెక్షన్, ఒక అన్న ఒక తమ్ముడు అన్నో, ఆ సినిమా వల్ల ఇంకా ఎక్కువైపోయింది ఆ టైంలో. అవును. ఎలా ఉండేది చిరంజీవి గారు అండ్ 5 సిస్టర్స్ అంటే మీ బాండింగ్ ఎలా ఉండేది సెట్ లో? ఇప్పటి వరకు మర్చిపోలేని ఒక మూమెంట్స్ అవి, ప్రతి రోజు మూమెంట్. అందులో ఫస్ట్ సినిమాలోకి వచ్చిన డేస్ అది మనకి అంత పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేస్తామని ఒక కళ లేదు. అంటే అన్నీ ఒక లక్గానే వచ్చింది మనకి. టోటల్గా ఇక్కడ ఉండే దాని వల్ల వాళ్ళు ఇక్కడే వెతికారు 5గురిని. అప్పుడు సినిమా ఇక్కడే ఉండేదేమో. ఎడిటర్ మోహన్ గారు ప్రొడ్యూసర్ కాబట్టి 5 చెల్లెల్ని ఇక్కడే చూశారు. 5 చెల్లెల్ని ఫస్ట్ అశ్విని, తర్వాత మోహిని, తర్వాత గాయత్రి, తర్వాత పద్మశ్రీ, తర్వాత నేను. ఓకే. సో 5 అమ్మాయిల్ని మన చెన్నై నుంచే ఇచ్చేశారు. సో ఫస్ట్ అన్నా చెల్లెళ్ళ స్టోరీ అని చెప్పారు. హిట్లర్ అని ఇది మన మలయాళంలో వచ్చింది. ఇది మలయాళంలో వచ్చింది, రీమేక్ అన్నారు. అప్పుడు మలయాళం సినిమా కూడా చూడలేదు. మనకి చిరంజీవి గారి పేరు చెప్తే ఇంకే సినిమా చూస్తాం. సో తను మా కజిన్ వచ్చి తనే చేస్తుందని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఫస్ట్ వెళ్ళాము. ఫస్ట్ రైల్వే స్టేషన్లోనే 5 చూసుకోవడము. 5 అది ఒక దగ్గర ఒక 55 డేస్ వర్క్ చేసాం టోటల్గా. వర్క్ చేసినప్పుడు మెగాస్టార్ గారు ఫిలిం అంటే అప్పట్లో చాలా అంటే ఆయన కమర్షియల్ హీరో, ఆయన ఒక్కసారిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ అని భయపడ్డారు. ఆయనకి కొంచెం గ్యాప్ కూడా వచ్చింది అనుకుంటాను అప్పుడు. యాక్చువల్ గా ఒక 4 months 5 months ఏ ఫిలిం చేయలేదు. ఆయన వెయిట్ చేశారు, ఎందుకంటే అసలు ఆయన ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండింది లేదు అని అంటారు. సో అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం హిట్లర్ అని అంటారు అందరూ, అప్పుడు అనేవారు. సో అలాంటప్పుడు మమ్మల్ని అసలు పెద్ద హీరోగానే మమ్మల్ని ట్రీట్ చేయలే. అసలు ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఒక హీరో దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. అవును. ఒక హీరో వరకు కూర్చోవాలి, హీరోతో కూర్చోవాలి, హీరోతో మాట్లాడాలి, లేదా హీరో చెల్లెళ్ళైనా కూడా ఆ షాట్ అప్పుడు రావడం, ఏదో వాళ్ళ వరకు చేయడం, వెళ్ళిపోవడం అంతే. ఆ రోజుల్లో మమ్మల్ని నిజంగానే ఒక చెల్లెళ్ళ ఫీల్ ఆయన కలిగించడం కోసం, మాలో ఆ నటనలో ఆ ఇది రావడం కోసం, ఆ భయం ఉండకూడదు అని ఆయనకి, మాకు ఆ భయం ఉండకూడదు ఆయన చూసి అని చెప్పి ఆయన మాతో బాగా మాట్లాడేవారు. ఓకే. సొంత చెల్లెలులాగా. ఎందుకంటే ఆ భయం ఉంటే అక్కడ పండది సీను, వీళ్ళు భయంగా చేస్తారు. సో అలా కాకుండా ఆయన పొద్దున్నే వచ్చి తిన్నావా అని అడగడం, మామూలుగా జోక్స్ వేసుకొని రావడం, బ్రహ్మానందం గారు సెట్కి రావడం, నవ్వుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఆ వాతావరణాన్ని ఎక్కడా ఒక భయంగా ఉండే భయంగా కూర్చోవడం, షార్ట్కి వెళ్ళడం అలా కాకుండా ఫ్రీగా, అందులో తెలుగు తెలిసిన అమ్మాయి నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఓకే. నాకు విజువల్గానే కొంచెం తెలుగు బాగా అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు వేసే ప్రతి జోక్కి ఎక్కువ నవ్వుకుంటూ ఉండేదాన్ని. అంటే నాకు హ్యాపీగా ఉండేది, అర్థం అవుతుంది కదా. వీళ్ళందరికీ కొంచెం అర్థం అయ్యేది కాదు. వీళ్ళు కొంచెం నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని, నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఓకే. సో ఆయన కూడా అందరూ కలిసి భోజనం చేయడం చాలా గొప్ప విషయం. మొత్తం ఆయనకు వచ్చేది అంత ప్రొడక్షన్, అందరూ పెద్ద ఆర్టిస్టులు ఇండ్ల నుంచి వచ్చేది, అందరూ ఒకే చోట కూర్చునేవాళ్ళం కొన్ని రోజులు. ఎక్కడో కానీ కొన్ని లొకేషన్స్ లో అయితే ఒకటిగా కూర్చునేవాళ్ళు. ఓకే. కొన్ని లొకేషన్స్ లో వాళ్ళ వసతికి తగ్గట్టుగా మాక్సిమం ఒకరోజు తిన్నది కూడా చాలు కదండి. ఇప్పుడు పెద్దవాళ్ళతో అలా ఉన్నప్పుడు రౌండ్ గా అందరూ కూర్చొని ఒక్కరోజు తిన్నా కూడా అదొక పెద్ద మెమరీ. సో అలా మమ్మల్ని, మాలో భయాన్ని తీసేసి, ఈవెన్ ఒక షాట్ లో కూడా అది చిన్న మిస్టేక్ నేను చేస్తూ ఉంటే కూడా దాన్ని ఆయనే కరెక్ట్ చేసి, ఆయనే చెప్పించి, ఆయనే ఇది చేశారు. ఓకే. అంటే అలా మిస్టేక్ని వదిలేయచ్చు, అమ్మాయికి రాలేదు అని వదిలేయచ్చు, లేదా డైరెక్టర్ చూసుకుంటారు అని వదిలేయచ్చు. వాళ్ళతో పాటు ఈయన కూడా ఇన్సిస్ట్ చేసి ఇలా చేయి అని చెప్పి, అదే అసలు ఆ ఫీలింగ్ లేకుండా 55 days జరిగిపోయింది మాకు. ఓకే. అసలు పెద్ద హీరోతో చేస్తున్నాం మేము అని కాకుండా మాకు చాలా ఈజీగా ఉండేది, క్యాజువల్ గా ఉండేది. అలా ఉండబట్టే సినిమా అలా పండింది అది థియేటర్ లో. అది నేను అనేది, ఎందుకంటే లేకపోతే మేము భయంగా చేసి ఉంటే
మేబీ అంత ఒకే ఫ్రేమ్ లో నుంచున్నా కూడా అందులో కూడా ఏదో ఒకటి చేయాలి కదా. మేమేం పెద్ద పెద్ద డైలాగులు చెప్పక్కర్లేదు, కానీ ఆ ఫ్రీగా ఉండాలి కదా. ఆ ఫ్రీనెస్ ఇచ్చింది ఆయన. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నవ్విస్తూనే ఉండేవారు. ఈ బావా మరుదుల సరసాలన్నీ అక్కడే జరిగేవి. సో ఆబ్వియస్లీ నవ్వే నవ్వు మొత్తం సెట్ అంతా. ఓకే. ఆయన ఏదో ఒకటి నవ్విచ్చేవారు, ఏదో ఒకటి ఇచ్చేసేవారు. మేమంతా హ్యాపీగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. అసలు ఎలా జరిగిపోయిందో తెలియదు. కానీ 55 days సొంత అన్నలాగే ఫీల్ అయ్యారు కదా చిరంజీవి గారు. ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇంకా గుర్తు. ఒంగోలులో రైల్వే స్టేషన్ లో దిగాం, ఫంక్షన్ కని వెళ్ళాం. ఆయన మమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు. ఓకే. అంటే వీళ్ళు అలా వెళ్ళిపోతే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు అని చెప్పి, ఇలా ఇక్కడికి రండి, ఇలా దగ్గరికి రండి, ఎక్కడికి ఎలా వెళ్ళకండి, ఇలా వెళ్ళకండి అని ఓకే. ఆయన పక్కనే మమ్మల్ని పెట్టుకునేవారు. ఓకే. ఎందుకంటే మేము అలా వెళ్ళిపోతే ఎవరో ఒకళ్ళు కవర్ అయిపోతారు, మళ్ళీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు అని ఆయన ఎక్కడైతే ఉన్నారో మమ్మల్ని కూడా చుట్టూ పెట్టుకునేవారు. సూపర్. సో అది ఎవరికి ఉంటుంది, గ్రేట్. మళ్ళీ అలాగే ట్రైన్ లో కూడా ఒకటిగా వెళ్ళాం ఫంక్షన్స్ కంతా. సో అందరితో ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడం కానీ అంతా అదే చెప్తున్నాను కదా, ఒక ఫ్యామిలీగానే జరిగింది. చరణ్ గారు ఎంత ఉంటారు? చాలా అప్పుడు చరణ్ గారిని చూడలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ. ఓకే. ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి. మేము ఫస్ట్ ప్రివ్యూ చూసింది మేమే. ఓకే. ఎందుకంటే హిట్లర్ జరుగుతున్నప్పుడే అది కరెక్ట్ గా రెడీ అయింది. మమ్మల్ని అందరినీ ప్రివ్యూకి తీసుకెళ్లారు చిరంజీవి గారు. ఓకే. వాళ్ళంతా ఫస్ట్ సినిమా అంటే చాలా మంది వెళ్ళారు, దాంట్లో మేము వెళ్ళాం, ప్రివ్యూకి వెళ్ళాము. హిట్లర్ ప్రివ్యూ జరిగినప్పుడు ఫస్ట్ ప్రివ్యూ చూసింది హిట్లర్. మా కోసము చిరంజీవి గారి కోసము మా కోసమనే వేశారు. ఓ సూపర్. సో ఆయన కోసం వేసిన దానికి మమ్మల్ని పిలవడం అనేది గొప్ప విషయం. ఓకే. కానీ అన్ని రోజులు 55 days యాజ్ ఎ బ్రదర్ గా మీరు ఆయన్ని ఫీల్ అయ్యి గుమ్మడికాయ కొట్టేసి హిట్లర్ అయిపోయింది అనగానే బాగా ఎమోషనల్ అయిపోయి ఉంటారు. ఇంకా అంటే దాని ఎఫెక్ట్ అప్పుడు తెలియకపోయినా మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అనుకునేదాన్ని. ఆయన అన్నయ్యే కదా, ఎప్పుడైనా మనకి ఎంట్రీ ఉంటుంది అనుకునేదాన్ని. సో ఈజీ అనుకునేదాన్ని. చిరంజీవి గారిని కలవడం అనేది మనకు తెలిసిన విషయమే కదా, పెద్ద ఎప్పుడైనా అనుకున్నాము. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ చెన్నై వల్ల ఆ ఫీలింగ్ కూడా రాలే, ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నారు కదా. ఎప్పుడైనా ఇక్కడ ఉన్నప్పుడైనా కొంచెం అలా అనిపించేది. నేను హైదరాబాద్ లో ఉంటేనా సరే వెళ్దామా, ఎప్పుడైనా చూద్దామా అనిపించేది. సో ఇక్కడ ఉండే దానివల్ల సో అక్కడ ఉన్నారు కదా, ఫిలిమ్స్ లో బిజీగా ఉంటారు కదా ఎవరి వరకు, అందుకని వెళ్ళాలి అనే సందర్భం కూడా కుదరలేదు. అప్పుడప్పుడు అన్నయ్య ఇంటికి వెళ్ళొస్తారా మరి? ఎక్కడ అదే చెప్తున్నాను కదా, లోకల్ గా ఉంటే ఆ థాట్ వచ్చి డెఫినెట్ గా దానికి వెళ్ళాలి అనిపించేదేమో. మనకి ఆయన అక్కడ ఉండిపోయారు, మేము ఇక్కడ ఉండిపోయాం. హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు, కానీ ఎక్కడ ఆపేది ఎవరు? వెళ్తే ఆయన ఇంటి గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి. కాదండి, వెళ్తే తెలుస్తుంది ఆపుతారో ఆపరో. వెళ్ళలేదు, అది ఆ ఎక్స్పీరియన్స్ పొందలేదు మనం. కానీ ఎక్కడ కనిపించినా ఇప్పటికీ పేరు గుర్తు పెట్టుకొని ఎలా ఉన్నావు అని అడుగుతారు. మొన్న జెమినీ అవార్డ్స్ జరిగాయి లాస్ట్ ఒక 3 years బ్యాక్. నేను బెస్ట్ అవార్డు తీసుకున్నాను, మదర్ ఇన్ లా అవార్డు తీసుకున్నాను. ఆయన వచ్చారు, నేను అప్పుడు వెళ్ళి విష్ చేసినప్పుడు ఎలా ఉన్నావు, ఏమేం జరుగుతున్నాయి, బాగున్నావా, అంతవరకు చాలు, హ్యాపీ. అంతవరకు ఆయన గుర్తు పెట్టుకొని మన పలకరించారంటేనే అంతే కదా. ఇప్పటికి మీ గుండెల్లో అన్నయ్యే. అంతే. మెగాస్టార్ అంటే అంతే. మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ కలిసి యాక్ట్ చేసి ఈసారి అసలు పూర్తిగా వినియోగించుకోవాలి, యాక్చువల్గా సద్వినియోగించుకోవాలి. అప్పుడు వాల్యూ అంటే చిన్నతనం కాబట్టి తెలియలేదు, ఇప్పుడు నిజంగానే ఒక చిన్న రోల్ వచ్చినా చాలు. అంతే కదా. డెఫినెట్ గా గుర్తు పెట్టుకొని పిలుస్తారు. ఇన్ కేసు ఎక్కడన్నా షార్ట్ రీల్ మీరు వచ్చిందంటే పిలిస్తే అదృష్టవంతులమే. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు 5 sisters? మీ హిట్లర్ 5 sisters టచ్ లో ఉన్నారా మీరంతా? అసలుకి అప్పుడప్పుడు అంటే అశ్విని తను సింగపూర్ లో సెటిల్ అయిపోయింది. మనం మాట్లాడంత. అవునా? తను సింగపూర్ లో. మోహిని తెలియలేదు. కొన్ని రోజులు ఈ అనుబంధం కొన్నేళ్లు జరిగింది, 2-3 ఏళ్ళు జరిగింది ఈ అక్క చెల్లెళ్ళ అనుబంధం. ఏం చేస్తున్నావు. తర్వాత ఎవరికి వాళ్ళకి వర్క్స్ వచ్చి ఎవరికి వాళ్ళకి స్ప్లిట్ అయిపోయిన తర్వాత కొంచెంగా కట్ అయిపోయింది. సో గాయత్రి గారు సీరియల్స్ చేస్తున్నారు. గాయత్రి అప్పుడప్పుడు కనిపిస్తుంది కాబట్టి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. మీ ఇద్దరు. సో ఆమె అక్కడ ఉంది. ఇంకా మోహిని ఇక్కడే ఉంటున్నారా? మోహిని ఎక్కడుందో కూడా తెలియదు. అప్పుడు తెలిసేది, ఇప్పుడు తెలియదు. యాక్టింగ్ కూడా లేదు అసలు, ఆమె చేయట్లేదు కదా ఇప్పుడు, ఎక్కడా కనిపించలేదు. ఓకే. సో ఇంకొక ఆమె తర్వాత పద్మశ్రీ అని చెప్పి పొరకాలం చేసినప్పుడు ఇక్కడ. ఓకే. తన పేరు ఇక్కడ రాజశ్రీ. ఓకే. తను మా మ్యారేజ్ అయ్యి సెటిల్ అయిపోయింది. ఓకే. తను ఇంకా వర్క్ చేయలేదు, యాక్ట్ చేయలేదు. తన టచ్ లో ఉంది? టచ్ లో లేదు.
ఓకే. అప్పట్లో ఉన్నాం, అదే చెప్తున్నాను కదా, ఒక 2-3 ఏళ్ల వరకు ఆ అనుబంధం జరిగింది. ఏం చేస్తున్నావు అని ఎప్పుడైనా కనిపించడం అని. ఆ తర్వాత ఎవరి వర్క్స్ వాళ్ళు బిజీ అయిపోయారు. తను మళ్ళీ చేసింది 2-3 సీరియల్స్, అప్పుడు మాట్లాడుకునే వాళ్ళము. ఓకే. పెళ్ళి అయిపోయి తను సెటిల్ అయిపోయిన తర్వాత కట్ అయిపోయింది. సో ఆ హిట్లర్ చెల్లెలలో ఇద్దరు యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు యాక్టింగ్ లో. యాక్టింగ్ లో ఇద్దరు యాక్టివ్ గా ఉన్నారు. గాయత్రి అండ్ అశ్విని కూడా మధ్యలో చేసింది, వచ్చి ఇక్కడికి సన్లో చేసింది, కానీ మళ్ళీ బ్యాక్ టు సింగపూర్ వెళ్ళిపోయింది అనుకుంటాను. ఓ. కానీ తను కూడా చేయాలనుకుంటోంది అనే విన్నాను, సన్లో కూడా ట్రై చేస్తోంది. సో యాక్చువల్గా చెప్పాలంటే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే మీరు, బట్ తెలుగులో ఉన్న ఆర్టిస్టులు అందరూ టచ్ లో ఉన్నారండి మీకు ఇప్పటికి? హాయ్ బై ఆర్టిస్టులు చెప్పుకోవడం అనేది పెద్దగా టచ్ లో ఉండరండి, ఎందుకంటే నేను అనుకోవడం ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రొఫెషన్ రీచ్ అనో, అంటే రోజు బాగున్నావా అనుకునే హెల్దీ ఎవరు లేరు. నేను కూడా చాలా తక్కువ అనుకుంటాను అలాంటి దీంట్లో. మిస్టేక్ నా వైపు కూడా ఉండొచ్చు, ఎందుకంటే నేను మాట్లాడితే వాళ్ళు మాట్లాడొచ్చేమో, లేకపోతే వాళ్ళు మాట్లాడితే చాలా తక్కువ. ఎందుకంటే నాకు దొరికిన కొంచెం సమయము నేను ఫ్యామిలీ కోసం కేటాయించడం వల్ల ఫ్రెండ్స్ కోసం కేటాయించలేకపోయాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో బిజీగా ఉండటం. ఇప్పుడు మలయాళం వెళ్ళానంటే 10 days అక్కడే ఉండిపోతాను. సో ఆబ్వియస్లీ ఇల్లు మిస్ అవుతాను, రావడం, ఇంట్లో పనులు, ఇంట్లో మిస్ అవ్వడం, ఇదంతా దానివల్ల వీళ్ళ ర్యాపోనే వీళ్ళ మన ఫ్రెండ్స్ తోనూ చాలా తక్కువ. ఓకే. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ అనేది లేరనే చెప్పుకోవాలి ఇండస్ట్రీలో. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.